విశాఖ నక్షత్రం 2వ పాదం వారు పఠించాల్సిన విష్ణు సహస్రనామంలో స్తోత్రము 62వది. త్రిసామ సామక సామ నిర్వాణం భేషజం బిషక్ సన్యాసకృత్యం శాంతోనుష్ట శాంతి పరాయణం. సూత్రాన్ని 108 సార్లు రోజు జపం చేసుకోవడం ద్వారా గోచార గ్రహ దోషాలు, జాతక దోషాలు, అర్ధాష్టమ దోషాలు, అష్టమశని దోషాలు, గురుగ్రహ దోషాలు తొలగుతాయి. మీరు మొత్తం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోగలిగితే ఇంకా మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అలా వీలు కాని వారు ఈ సహస్రనామంలోని నామాలను జపం చేసుకున్న అదే మొత్తం విష్ణు సహస్రనామ పారాయణ చేసిన పద్ధతి వస్తుంది. ఆ నామాలు ఏంటంటే: ఓం సన్యాస కృతే నమః, ఓం శమాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం నిష్ఠాయ నమః, ఓం శాంత్యై నమః, ఓం పరాయ నమః అనే నామాలను జపం చేసుకోవడం ద్వారా కూడా మొత్తం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్న ఫలితం లభిస్తుంది. గురుగ్రహ దోషాలు, అర్ధాష్టమ దోషాలు, అష్టమశని దోషాలు, గోచార గ్రహ దోషాలు అన్నీ కూడా ఈ నామ